నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఇవాళ నా సిటిజన్షిప్ అపాయింట్మెంట్ ఉంది. సో నాకు డాక్యుమెంట్స్ ఆల్మోస్ట్ 7 months బ్యాక్ వచ్చాయి. నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. 2024 జూలైలో తీసుకుంటే 2025 ఫిబ్రవరిలో వచ్చింది. సో ఇవాళ వచ్చాను, డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాను. సో ఇప్పుడు వెళ్తున్నాను. కొంచెం నర్వస్నెస్ ఉంది, ఎందుకో తెలియదు. చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నా నాకు ఈ డేట్ ఎప్పుడు వస్తుందా అని. సో ఈ సిటిజన్షిప్ ప్రాసెస్ని ఎంత స్ట్రెస్ తీసుకున్నా నేను అంటే 1 day బిఫోర్ వెళ్ళి కారు కండిషన్ ఎలా ఉంది, ఎందుకంటే మార్నింగ్ అపాయింట్మెంట్ ఉంది కదా, ఏడ మిస్ అయిపోతానో అని ఒక డ్రైవ్ వెళ్ళి చెక్ చేశాను, గాలి చెక్ చేసుకున్నాను. 2 days బిఫోరే పెట్రోల్ ఫుల్ చేయించాను. ఇంకోటి ఇప్పుడు వింటర్ కదా, నాకు భయం ఉండే మళ్ళీ స్నో పడితే అదో ప్రాబ్లము. సో లక్కలీ స్నో గిట్ల ఏం లేకుండే, కొంచెం చల్లగా ఉంది, కానీ ఓవరాల్ అంత పర్ఫెక్ట్ అయిపోయింది. నైట్ కూడా సరిగా నిద్ర పట్టలేదు. సో 1 day బిఫోర్ కొంచెం స్ట్రెస్ఫుల్ ఉండే. కాకపోతే ఇవాళ మార్నింగ్ వస్తుంటే అసలు అవసరమా సిటిజన్షిప్, మనకి లైట్ తీసుకుందాము అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఎందుకు వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ సిటిజన్షిప్ వస్తే నాకు ఫ్యూచర్లో జాబ్ పరంగా కానీ వేరే ఏమన్నా చేయడానికి మంచి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఎన్ని ఏళ్ళు జాబ్ వీసా మీద బతుకుతాము. నాకు ఇప్పుడు పిఆర్ ఉంది, పిఆర్తోని మనము జాబ్ చేయొచ్చు, బిజినెస్ కూడా చేయొచ్చు. కానీ సిటిజన్షిప్ ఉంటే ఏంటంటే విత్ ఇన్ యూరోపియన్ యూనియన్ ఎక్కడన్నా పోయి పని చేయొచ్చు. సో ఇప్పుడు నా గురించి కాకుండా ఐ థింక్ నా కూతురికి ఇది చాలా యూజ్ అవుతుందని ఫైనల్లీ సిటిజన్షిప్ తీసుకోవాలి, అప్లై చేయాలి అని డిసైడ్ చేశాను. సో ఇవాళ ఇక్కడికి వచ్చాను, చూద్దాము. ఈ ఎక్స్పీరియన్స్ ఇవాళ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ సిటిజన్షిప్ అపాయింట్మెంట్ ఇప్పుడే అయిపోయింది అండ్ చాలా బాగా అయింది. తక్కువ టైంలో మొత్తం ఫినిష్ చేసేసాను. సో ఎలా అయిందో చెప్తాను. నాకు ఇచ్చిన టైం కన్నా నేను ఆల్మోస్ట్ 40 minutes ముందే వెళ్ళాను. అక్కడికి వెళ్తే బయట బాగా చలి ఉండే. సో అక్కడ వెయిటింగ్ రూమ్ ఏం లేదన్నట్టు. సో నేను నాక్ చేశాను, డోర్ నాక్ చేస్తే ఆ బిల్డింగ్ ఆమె వచ్చి ఓపెన్ చేసింది. అయితే నేను చెప్పాను, నేను తొందరగా వచ్చాను, నాకు తెలుసు, కానీ చలి పెడుతుంది, నేను లోపల ఎక్కడన్నా కూర్చోవచ్చా అంటే ఇక్కడ వెయిటింగ్ రూమ్ ఏం లేదు, కాకపోతే మేము ఫ్రీయే ఉన్నాం, సరే నువ్వు రా, నీ అప్లికేషన్ చూసేస్తామని అన్నారు. సో నేను వెళ్ళి మొత్తం అప్లికేషన్ మొత్తం అంటే ఒరిజినల్స్ అండ్ ఫోటో కాపీస్ అన్నీ పక్కన పెట్టి వాళ్ళు అడిగినట్టు ఇచ్చేసాను. అండ్ నా డాక్యుమెంటేషన్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది, ఎందుకంటే నేను ఇంతకుముందు మాల్టాలో ఉండేవాడిని, ఇప్పుడు జర్మనీ షిఫ్ట్ అయ్యాను కదా. సో నాకు తెలుసు డాక్యుమెంటేషన్ ఎలా చేయాలనో. బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, అపోస్టిల్ అండ్ జర్మన్ ట్రాన్స్లేషన్ కూడా పెట్టేశాను. సో మొత్తం చూసుకొని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నారు. ఆల్మోస్ట్ 15 minutesలో అయిపోయింది ఎంటైర్ ప్రాసెస్. అండ్ ఆమె ఏమన్నదంటే ఈ ఎంటైర్ ప్రాసెస్కి ఒక 10 months పడుతుందంట సిటిజన్షిప్ రావడానికి. అండ్ ఈ ప్రాసెస్లో మనం జాబ్ చేంజ్ చేసినా, ఇల్లు చేంజ్ చేసినా తప్పకుండా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలంట. ఓకే అని చెప్పాను. తర్వాత దాంట్లో అప్లికేషన్ ఫామ్లో ఉండే ఏమన్నా పోలీస్ కేసులు ఉన్నాయా జర్మనీలో కానీ ఫారిన్లో కానీ అని. సో నేను అది ఫిల్ చేయలేదు, యాక్చువల్లీ కావాలనే ఫిల్ చేయలేదు. సో ఆమె నన్ను అడిగితే ఏం లేదని చెప్పాను. సో దానికి తగ్గట్టు అక్కడ టిక్ చేసింది అన్నట్టు. ఇంకొకటి ఎంటైర్ డిస్కషన్ జర్మన్లోనే అయింది. సో సిటిజన్షిప్ రావాలంటే మినిమం క్వాలిఫికేషన్ B1 ఉంటుంది. సో మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళు మీతో ఇంగ్లీష్లో మాట్లాడతారని. వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలి. సో B1 అంటే ఆబ్వియస్లీ మీకు జర్మన్ వస్తుంది కాబట్టి జర్మన్లోనే ఉంటుంది డిస్కషన్. క్యాజువల్ క్వశ్చన్స్ అడిగారు, ఏం అంత భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేశాక ఏమన్నా ఉంటే మీకు లెటర్ ఇంటికి వస్తుంది అని చెప్పారు. అండ్ సిటిజన్షిప్కి 255 euros కట్టాలి. అయితే ఆమె ఏమన్నదంటే నేను మనీ తీసుకెళ్ళాను, కార్డ్తో కూడా కడదాం అనుకున్నాను, కానీ అప్లికేషన్ సబ్మిషన్ అప్పుడు కట్టొద్దంట. ఎంటైర్ ప్రాసెస్ అయిపోయినాక మనకు ఐ థింక్ ఎండ్ స్టేజ్లో కట్టాల్సి వస్తుంది అనుకుంటా, లెటర్ వస్తుంది. దాంట్లో ఏ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలో మెన్షన్ చేసి ఉంటుంది, అప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే నా ఎంటైర్ ప్రాసెస్ అండ్ టైం లైన్, నేను ఏ విధంగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశాను ఏంటి ఈ ప్రాసెస్ మొత్తం ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్లో.
అండ్ ఈ టైం లైన్ ఇప్పుడు ఫిబ్రవరిలో నేను అప్లై చేశాను కదా, నాకు రావడానికి ఎంత టైం పడ్డది ఇవన్నీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్యామిలీ, ఇప్పుడు నా వైఫ్ అండ్ డాటర్కి యాక్చువల్లీ లాస్ట్ టైం అపాయింట్మెంట్ తీసుకోలేదు. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ నేను అప్లై చేసుకొని నాకు వచ్చినాక వాళ్ళది అప్లై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, వాళ్ళు కరోనా టైంలో ఇండియా వెళ్ళారు. సో వాళ్ళది కూడా అపాయింట్మెంట్ తీసేసుకున్నాను. సో ఐ థింక్ మోస్ట్ లైక్లీ ఇంకో 1 yearలో ముగ్గురికి జర్మన్ పాస్పోర్ట్ వచ్చేస్తుంది. సో ఒక వీడియో చేశాను అనుకోండి, మీరు సింగిల్ అయినా ఫ్యామిలీతో ఉన్నా ఏ విధంగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా అప్రోచ్ కావాలి అన్ని డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు జర్మనీలో, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఫ్యూచర్లో వాళ్ళు ఏ విధంగా ఈ సిటిజన్షిప్ ఈ ప్రాసెస్ని ఏ విధంగా అప్రోచ్ కావాలో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో అది సంగతి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.